విజయనగరం జిల్లాకు చెందిన భాస్కర్ అనే యువకుడు ఫార్మాసిటీలో అయితే పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అయితే గాజువాకలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఇంటి పక్కన ఉన్న యువతి వీడియో తీశాడంటూ ఒక ఆరోపణతో పూర్తిగా అక్కడ కుటుంబ సభ్యులు అయితే ఆ యువకుడిని 5గురు కొట్టి చంపేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా వారి తల్లిదండ్రులు అయితే కేజీహెచ్ వద్ద రోధిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ కొడుకు చనిపోయిన పరిస్థితి అమ్మా. అసలు ఏమైనది అసలు? నా కొడుకు డ్యూటీ నుంచి వచ్చాడండి. డ్యూటీని డ్రెస్ కూడా ఇప్పలేదండి. ఇప్పకంటే డ్యూటీ నుంచి వచ్చాడండి. వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేశాడు. అమ్మ అన్నాడు. నా 2 ముక్కలే మాట్లాడాను. నా బాగాలేదు నాన్న అన్నాడు. ఈలోగేమో వాళ్ళ పిన్ని గారు ఫోన్ చేశాడు. పిన్ని బాగున్నావా అని అన్నాడు. అంటే 2 ముక్కలే మాట్లాడాడు. సరే అన్ని సార్ నాన్న అన్నం వండుకున్నావా అన్న. డ్యూటీ నుంచి వచ్చావా? వచ్చానమ్మా. అన్నం వండుకున్నావా అంటే వండుకున్నానమ్మా అంటే కర్రీ తెచ్చుకున్నా అన్నాను. అది తెచ్చుకున్నామ్మా అన్నాడు అనేసి పెట్టేశాడు. ఫోన్ పెట్టేస్తానన్న తల ఒప్పుకుంది పెట్టేశానమ్మా అన్నాడు. అక్కడి నుంచి డ్యూటీ బట్టలు కూడా ఇప్పకన్నా అక్కడి నుంచి గొడవ ఆడుతుంటాడు పిల్లడితోని. గొడవ ఆడి 4 మగోళ్ళు తీసుకొచ్చి శుభ్రంగా కొట్టేసి గగనం పొడి తీసుకెళ్ళి కొట్టేసి తీసుకొని వచ్చి రూములు ఆడేసి ఊరు తీస్తారు, బంధించారు. ఊరు తీసి తాళం వేసి బయట గడిపెట్టేసి ఢిల్లీకి లోపల తాళం వేసి నాకు తెల్లవారు ఉదయాన్నే ఫోన్ చేశారు. ఏమ్మా మీ అబ్బాయిలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా శ్రీనగర్లోనే రూమ్లోనే. మీ అబ్బాయి మా అమ్మాయి కొన్నేసాడు. నా చెల్లకి చేశారు. మీ అబ్బాయి నాకు కూతురు మీద కొన్నేసాడు అన్నారు. వేసాడు కాబట్టి మేము కొట్టేసి కొల్లబొడిసేసాము అనగా అన్నారమ్మా. కొల్లబొడిసేసి రూములో పెట్టేసాము, తాళం వేసాము. మీరు వస్తే తాళం తీస్తాము అన్నారనమాట. అప్పుడే అన్నానమ్మా నా కొడుకుని కొట్టకండి, మేము వస్తాము, ఏదో తేల్చుకుంటాం, మీ పిల్లకి అన్నేం చేయను అమ్మా అని అన్నాను కూడా. అప్పటికే చంపేశారండి. నా కొడుకుని రాత్రి 1 గంట అప్పుడే చంపేశారు. 5 నెలలు అన్నారు. 5 నెలలు అన్నదమ్ములు ఇద్దరు. వీడు ఉన్నది తమ్ముడు అన్నయ్య ఇద్దరు కలిసి ఉండేవారు. వాళ్ళు దగ్గర 5 మంత్స్ బట్టి ఉన్నారు. లాస్ట్ మంత్ జనవరికి ఆయన రిజైన్ చేసి వచ్చేసాడు. మీకు అర్థమవుతుంది. లాస్ట్ మంత్ జనవరికి ఆయన రిజైన్ చేసి వచ్చాడు. మహా అయితే తిప్పి కొడితే 1 మంతే. ఈ 1 మంతే ఆయన సింగిల్గా ఉన్నది. అది అంటే ఇంటి పక్కన అమ్మాయి మొబైల్ వీడియో తీశారని ఒక పక్క పోలీసులు చెప్తున్నారు. అది వాస్తవం కాదు సార్. అది క్లియర్గా చూడాలి. 5 మొబైల్స్ అలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. క్లియర్గా పొలిటికల్ ఇది అనేది వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళినప్పుడు కూడా అదే పొజిషన్ బాడీ వరకు. వాళ్ళైతే మాత్రం పక్కాగా నేను 9గురిని నేను చూశాను. 9గురిని కూడా రౌడీ షీటర్లు, పక్కా రౌడీ ఓనరా లేకపోతే ఇంటి ఓనర్లు అందరూ కూడా లేడీస్ వచ్చిన 9గురు కూడా రౌడీ షీటర్సే. ఒక రకంగా చెప్పాలంటే షీటర్స్ వాళ్ళు. 9గురిలోని 2 ఆల్రెడీ ఎస్కేప్డ్, 2 ఆల్రెడీ ఉన్నారు. ఉన్న వాళ్ళని ఎస్ఐ గారికి అబ్జెప్పిన తర్వాత ఉన్న వాళ్ళని కూడా క్లియర్గా తీసుకొచ్చారు. బాడీ మొత్తం కూడా వాళ్ళే దించారు. ఆ కుర్రాడు ఎంత సింపుల్గా ముడేస్తామో అంత సింపుల్గా ఓపెన్ చేసి క్లియర్గా తీసాడు. వద్దు అని చెప్తూనే ఉన్నాం. లేదు కొనుపురం ఉంది అంటే ఎవరికైనా ఎలా ఉంటుందండి? నా కొడుకు కొనవపురం మీద ఉందని అంటే నేను బతికించడానికి ప్రయత్నం చేస్తానా లేదా? నా కొడుకు కొనవపురం మీద ఉన్నాడు. ఆల్రెడీ మాంసం కొట్లో కోడి మెడ ఎలా ముడేసి కింద నేల కడతారో అలాగే ఏలగట్టారు. నా కొడుకు మోకాలు తీసి నేలకు ఉన్నాయి. కొన్ని కాలు ఉంటే ఏమైనా నేను ఇదవ్వడానికి. నా కొడుకు మోకాలు తీసి నేలకున్నాయి. ఏలగట్టేశారు. కోడిని ఏలగట్టినట్టు. చెప్పండి అసలు మీరు ఏమవుతారు చనిపోయిన భాస్కర్ రావు? వాళ్ళ తమ్ముడిని సార్. వాళ్ళ తమ్ముడిని మా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం సార్. 4-5 నెలల నుంచి ఆ రూమ్లో ఉండేవాళ్ళం. నేను లాస్ట్ మంత్ 1వ తారీఖున సాయంత్రం 3 కూడా కొట్టారు కదా, అది కూడా ఒకసారి చెప్పు. అక్కడి నుంచి వస్తాను. 1వ తారీఖున నేను లారస్ ల్యాబ్స్లో రిజైన్ చేసి వచ్చాను. అన్నీ అక్కడే ఉన్నాడు. రోజు ఫోన్ మాట్లాడుతాం, మామూలుగా ఉంది. ఆ రోజు నైట్ అయితే అమ్మతోటి 7 గంటల టైంలోని మాట్లాడాడు. 7 గంటల టైంలో మాట్లాడాడు. ఆ ఫోన్ అయిపోయిన తర్వాత మరి నైట్ ఏం జరిగిందో తెలీదు. మాకు ఉదయం లేచినప్పటికీ 7:18కి ఆ టైంకి ఫోన్ చేసి ఇలాగా మీ అబ్బాయిని ఫుల్గా కొట్టేసి లాక్ చేసి ఉంచాము. నువ్వు మీ నాన్న మీ అమ్మగారు వస్తే తీసుకెళ్ళండి అనేసి ఫోన్ చేశారు. మేము గౌరవ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూడగానే డోర్ లాక్ తీయమన్నాం.
తీయమని లాక్ తీయగానే ఇంకా హ్యాంగ్ అయ్యి ఉన్నాడు. హ్యాంగ్ అయ్యి ఉండి మోకాల మీద ఉన్నాడు. వీడియో తీసాను మొబైల్స్ మీకు చూపించాలి కదా. ఏ మొబైల్? అదే ఇప్పుడు అన్నారు కదా వీడియో అనేసి, ఆ వీడియో ఏమైనా మీకేం చూపించారు? మాకే వీడియో లేదు. ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్ వీళ్ళు ఎవరికి తెలియదు, ఆ అమ్మాయి ఓపెన్ చేసింది అటు స్టేషన్. మరి అంటే క్లోజ్నెస్ మాత్రం సింపుల్గా తీసింది. సింపుల్గా ఏమైనా పరిచయం ఉందా అంటే నువ్వు ఉన్నావు అన్నా కదా. నాకు తెలిసి పరిచయం లేదు. అదే నాకు తెలిసి అమ్మాయి పేరు ఏం తెలియదు సార్. ఆ డీటెయిల్స్ అసలు అనా పైసా కూడా తెలియదు సార్ మాకు. ఒక్క వాళ్ళు ఆడపిల్ల ఇలా ఉంది, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పిన్ని కానీ ఇద్దరు అప్పజల్లులు కానీ వాళ్ళ 5గురు ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత, నిన్న మార్నింగ్ మేము వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. అంతేగాని అక్కడ ఉన్నారు ఒక్క ముసలావిడ ఒక్క ఆవిడే ఉండేది. ఆ తర్వాత 4 వచ్చారు. వీళ్ళు 4తో పాటు ఇంకో 4 మగాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా చర్చ్ ఆవిడకి అడిగితే, ఆ కుర్రోడికి అడిగాను, అడిగితే నుంచి నువ్వెవరినన్నా అని అంటే మేమందరం ఒకే చర్చ్. మీకు అర్థమవుతుందా? మేము అందరం కలిపి ఒకే చర్చిలో ఉన్నాము. దానికోసం వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు మీకు నేను హెల్ప్ చేస్తాను సార్. ఒక డెడ్ బాడీని ఓపెన్ చేయడానికి హెల్ప్కి వస్తామా? ఒక మాట చెప్పండి. ఒక డెడ్ బాడీ హ్యాంగ్ ఇప్పడానికి నేను వస్తానా? అది ఎంతది? లీగల్ ఇష్యూయే కదా. వచ్చి పరిగెత్తి వచ్చారు సార్. ఏంటంటే మన మీద తాడు ముడేసి ఇప్పేశాడు కుర్రాడు. ఆ కుర్రాడు మొత్తం 4. ఏడ్ చేస్తామండి. తెల్లవారు ఫోన్ చేశారు, వెళ్ళాం. సాయంకాలం మా మిస్సెస్ ఫోన్ చేసింది, మా మరదలకి ఫోన్ చేశాడు. సాయంకాలం 6-7 గంటల టైంలో ఉదయం లేచి మాకు ఈ ఫోన్ వచ్చింది. తెల్లవారు 7 గంటలకల్లా మాకు ఫోన్ వస్తాడికి వెంటనే ఏ బట్టలతో ఉన్నాం ఆ బట్టలతో పరిగెట్టి తల్లి 5 బయలుదేరాం. ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తాడికి ఆవిడ ముసలిదా ఏంటంటే డోర్ తీసింది, దిగా నీ కొడుకు ఉన్నాడని అన్నది. కొడుకు ఉన్నాడంటే ఇలాగ యాంగిల్ పెట్టుకొని ఆడగట్టినట్టు ఇలాగ ఉన్నాడు. చూడగానే మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎవరు లేరు. ఆ రాత్రి మీద ఆవిడ ఏంటంటే తెలిసింది అన్ని విషయాలు. ఎవరికి ఏమీ తెలియదు. రాత్రి 12 గంటలప్పుడు తలుపు తీసింది, 12-1 గంటలప్పుడు లైట్లు వేసి ఉన్నాయి అని ఆవిడ అంటుంది. పక్క ఆవిడ చెప్తుంది. అక్కడ తీసుకొస్తాను బాడీని తీసుకొచ్చారని అక్కడ మాకు అనుమానం. ఎక్కడి నుంచో చెప్పారు 3 మగవాళ్ళు తీసుకొని వస్తున్నారమ్మా. మరి ఎవరైతే ఏడుగాని 3 మగవాళ్ళు మాత్రం తీసుకొని వస్తున్నారు అని అంటే అగనంపూడి తీసుకెళ్లి కొట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారండి. ప్రూఫ్ వచ్చింది. అక్కడ అందరూ కూడా వాళ్ళు చీ అంటారండి. ఆ వీధిలో వాళ్ళు అందరూ అంటారు వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు రౌడీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు రౌడీ వాళ్ళు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళు చెత్త మనుషులు అని అంటారు. అందరూ అదే మాట అండి. నా కొడుకు మంచోడమ్మా, నాకు పిల్లడు ఎవరు మాకు చూడండి అమాయకుని కాబట్టి ఆ పని చేశారండి. ఇంకోడు అయితే 4 దడి కట్టిస్తారండి. అది కట్టిబట్టి ఇటు జారలాపాడు, ఇంట్లో పెట్టి బంధించారండి. ఇంట్లో బంధించి చేసేసారు ఆ పని. ఎక్కడో పైన కవర్ చేసుకొని ఇంట్లోకి వచ్చి బంధించారు. చూడొచ్చు పూర్తిగా తల్లిదండ్రులు అయితే పూర్తిగా మా కొడుకుని కట్టి చంపేశారని అయితే వీళ్ళు చెప్తున్నారు. మా కొడుకు అమ్మాయి కూడా అసలు ఆ వీడియో తీసాడా లేదా అన్నది అంతే, ఎందుకు మీరు ఫోన్లో డిలీట్ చేశారో మాకు కూడా చూపించాలి కదా వీళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్న. విశాఖ కేజీహెచ్లో మాత్రం అయితే భాస్కర్ మృతదేహ వాళ్ళ పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.